కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ పరామర్శించారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ప్రస్తుత సీఎం రేవంత్ ను ఓడించిన ఘనత వెంకటరమణారెడ్డిది అన్నారు. కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు వెంకటరమణారెడ్డి మీద చేసిన ఆరోపణలు నిరూపించాలని లేదా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు డీకే అరుణ. పాట్రపల్లి వెంకటరమణారెడ్డి గారు ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవలు అందిస్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక ఆకాంక్షతో ముందుకెళ్తున్నటువంటి శాసనసభ్యున్ని అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మధ్యలో ఉండి ప్రజల ఆశీర్వాదంతో ప్రజెంట్ ముఖ్యమంత్రిని పాస్ట్ ముఖ్యమంత్రిని ఇద్దరిని ఓడించి గెలిచినటువంటి జైంట్ కిల్లర్ గా పెద్ద ఎత్తున అందరి ఆదరాభానాలు చూరగొంటున్నటువంటి వెంకటరమణారెడ్డి పైన కక్ష కట్టుకొని కత్తి కట్టుకొని అధికార పార్టీ అనేక రకాలుగా ఇక్కడ ఆయనని అణిచివేసేటటువంటి ప్రయత్నం ఓపక్క చేస్తూ శాసనసభ్యునిగా వారికి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వకుండా మంత్రులే వచ్చి తమంతకు తమే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళని గొప్పలు చెప్పుకోవడం. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క కుట్రలు పన్నుతున్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ గారు. ఇవాళ శాసనసభ్యుని పైన ఇంటి పైన దాడికి పురమాయించి వారి ఇంటి మీదకే వారి కార్యకర్తలను పంపించి వారి ఇంటి పైన దాడి చేయించి ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ అబద్ధపు ఆరోపణలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ రకరకాలుగా ఏదైతే తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు నిరూపించాల్సినటువంటి అవసరం. మీరు చెప్పినటువంటి మాటల్లో నిజం ఉంటే ఖచ్చితంగా ప్రూవ్ చేసి చూపియండి, లేదా క్షమాపణలు చెప్పండి. తాము తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తారని